ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 2.5 ఏళ్లు గడుస్తున్న వేళ అనేక సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. మనం కూడా సర్వే రిపోర్ట్ని ఇటీవలే వెల్లడించాం. దాంతోపాటుగా అధికారికంగా కూటమి పక్షాల నేత చంద్రబాబు నిర్వహించినటువంటి సర్వేలో కూడా ఆసక్తికర ఫలితాలు వెల్లడైనట్టుగా సమాచారం. చంద్రబాబుకి ఆరంభం నుంచి ప్రతి నెల ప్రతి వారం కూడా సర్వేలు నిర్వహించే అలవాటు ఉంటుంది. అది కూడా ఒక్కరితో కాకుండా రాబిన్ శర్మ లాంటి టీమ్స్తో చేయిస్తారు. తమకు అనుకూలంగా ఉన్న మీడియా పెద్దలతో చేయిస్తారు. వాళ్ళతో పాటుగా అధికారులతో ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వహించే సర్వేలు ఉంటాయి. వీటన్నిటితో పాటుగా ఫోన్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి రిపోర్ట్స్ కూడా చంద్రబాబు దగ్గర ఉంటాయి. ఇలా అనేక రూపాల్లో సర్వే రిపోర్ట్స్ తీసుకుని అన్నిటినీ ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుని అడుగులు వేసే నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. అలాంటి చంద్రబాబు ఇటీవల నిర్వహించినటువంటి ఒక సర్వే రిపోర్టు ప్రకారంగా కూటమికి చాలా పెద్ద స్థాయిలో సెగ తగలబోతుంది అనే సంకేతం వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆ సర్వే ప్రకారంగా అంటే ముఖ్యమంత్రికి అందినటువంటి రిపోర్టు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో 30 మంది మళ్ళీ గెలిచే అవకాశమే లేదని, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావడమే గగనమన్నట్టుగా తేలినట్టు సమాచారం. అంటే ఎంత వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ కూటమి నేతల మీద ఉందో ఆ రిపోర్ట్ తేట తెల్లం చేస్తోంది. దాంతోపాటుగా మరొక 30 మంది వరకు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని, వాళ్ళు కూడా వాటమి బాటలోనే సాగుతున్నారని ఆ సర్వే రిపోర్ట్ తేల్చేసింది. అంటే 164 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న కూటమిలో ఇప్పటికే 60 మంది దాదాపుగా ఓటమి చెందే దిశలో ఉన్నట్టుగా అధికారిక రిపోర్ట్ చెప్తుంది. విశేషం ఏమంటే అధికారిక సర్వేలోనే అంటే అధినేత ముందు చాలా వాస్తవాలు చెప్పడానికి అనేక రకాలుగా సంశయించేటువంటి టీమ్స్ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే పూర్తి వాస్తవాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చేరే అవకాశం లేదు. అలాంటి దశలోనే చంద్రబాబుకి 60 మందికి సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా ఇక వాటమి తప్పదు అనే ఫీడ్బ్యాక్ రావడం కీలకమైనటువంటి విషయం. అంటే 60 మంది వరకు అలాంటి సంకేతాలు వచ్చాయంటే ఇంకెంతమంది అలాంటి జాబితాలో ఉంటారో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 60 మంది విషయంలో తీవ్రంగా మల్లగొల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి చంద్రబాబుకి 60 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదన్న రిపోర్ట్ ఇప్పుడే కాదు, ఏడాది క్రితం కూడా అలాంటి రిపోర్ట్ అందింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ 60 మంది ఎమ్మెల్యేలతో 1-1 కూడా భేటీ అయ్యారు. చాలామందికి వార్నింగ్లు కూడా ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలి అని సూచించారు. పద్ధతి మార్చుకోకపోతే పక్కన పెట్టాల్సి వస్తుంది అంటూ హెచ్చరించినట్టు కొన్ని వార్తాపత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక టెంప్లెట్ సహజంగా అనేక సందర్భాల్లో మనం చూస్తాం, అది కూడా చూసాం. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేల తీరు మారకపోగా మరింత దిగజారినట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించినటువంటి సందర్భాల్లో పలువురు ఎమ్మెల్యేల మీద చిరుబుర్రులు కూడా ఆడారు. చాలామంది ఎమ్మెల్యేలని ఆ నియోజకవర్గంలో కార్యకర్తల ముందే పూర్తిగా అప్రతిష్ట పాలు చేసేలా అధినేత వ్యవహరించారు. అట్టయినా వాళ్ళ తీరు మార్చుకుంటారు అన్నది చంద్రబాబు ఉద్దేశంగా ఆ తర్వాత చెప్పుకొచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ఏ మాత్రం మార్చుకునే అవకాశం లేదని, అలాంటి వాళ్ళ జాబితాలో టీడీపీలో కన్నా జనసేనలో ఎక్కువ మంది పర్సంటేజ్ రీచా ఉన్నారని ఇలాంటి అంచనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ లెక్కలు చూస్తుంటే కూటమికి కష్టకాలం దాపురించినట్టేనా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ తరుణంలోనే స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తే స్థానిక కారణాలతో అనేక మందికి చెంపదెబ్బ తగలొచ్చు అని చంద్రబాబు సందేహించినట్టుగా తెలుస్తోంది. ప్రత్యక్ష పద్ధతి అయితే స్థానిక నేతల కన్నా రాష్ట్ర స్థాయి వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలు నేరుగా పార్టీ టు పార్టీ అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది పట్టణ ప్రాంతాల్లో అర్బన్లో ఎడ్జు వస్తుంది అని చంద్రబాబు లెక్కలేసినట్టుగా చెప్తున్నారు. ఆ క్రమంలోనే స్థానిక సంస్థలకి దాదాపుగా 20 ఏళ్ల తర్వాత పరోక్ష పద్ధతిలో ఎన్నికలు కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు జరిపేలా చట్ట సవరణ కూడా చేసేశారు. దీంతో మరి ఇదైనా ఫలిస్తుందా? ఇలా 60 మంది ఎమ్మెల్యేలే తీవ్రంగా ఎదురుగాలితో వెనుకబడిపోయి ఉన్నారు అని తేలినటువంటి తరుణంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పట్టణాల్లో వాటమి పాలైతే
ఈ ప్రభుత్వానికి ఇక ఆ తర్వాత కష్టకాలం దాపురించినట్టే. అంతేకాకుండా మరిన్ని సమస్యలు చుట్టుముట్టినట్టే. వాటితో పాటుగా ప్రభుత్వమే అత్యంత తీవ్రమైనటువంటి గడ్డు స్థితిని ఎదుర్కోవలసిన దుస్థితి వచ్చినట్టే. మరి ఇలాంటి ఒక రిస్క్ చేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్టుల్లో ఎమ్మెల్యేల మీద ఎలాంటి తీరున ఏ మాదిరిగా అంచనాలు ఉన్నాయో ఎవరికైనా అర్థమవుతుంది. అంటే ఎమ్మెల్యేలని నమ్ముకుంటే పూర్తిగా మునిగిపోతాం అని భావించినటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అంతో ఇంతో ప్రయోజనం పొందాలి అనే ప్రయత్నానికి వచ్చారు. కానీ ఇప్పుడు చాలామంది చెప్తున్న మాటల ప్రకారంగా చూస్తే ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికల కన్నా కూడా తీవ్రమైనటువంటి పరాభవాన్ని చంద్రబాబుకి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనే మాట అయితే వినిపిస్తోంది. దాంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత మరోసారి ఆయా ఎమ్మెల్యేలని మళ్ళీ పిలవాలని, ఇంకోసారి ఫైనల్ వార్నింగ్గా చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి నిండా 2.5 ఏళ్లు పూర్తి కాకముందే ఈ తీరున ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావు, ఖచ్చితంగా వాటమి పాలవుతారు అనే తీరున సర్వే రిపోర్ట్లు వెల్లడవుతున్నటువంటి వైనం చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారం. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి క్లిష్టమైనటువంటి స్థితిని ఎదుర్కోక తప్పదా అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నటువంటి అంశం కూడా.